కర్నూలు జిల్లా అస్సరి మండలం కైరుప్పలలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పిడకల సమరం ఇప్పటికీ కొనసాగుతోంది. భక్తి, ప్రేమ, విశ్వాసాలు కలగలిసిన శ్రీ భద్రకాళీదేవి వీరభద్రస్వామి ఆలయంలో ఇప్పటికీ ఈ వేడుక జరుగుతోంది. త్రేతాయుగంలో భద్రకాళీదేవి, వీరభద్రస్వామి ప్రేమికులని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. వారి మధ్య ప్రేమ వ్యవహారమే కాస్త గొడవకు దారితీసినట్లు స్థల పురాణం చెబుతోంది. పెళ్లి చేసుకునే విషయంలో వీరభద్రస్వామి కొంత ఆలస్యం చేశారు. దీంతో వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవారిని మోసం చేశారని అమ్మవారి భక్తులు నమ్ముతారు. వీరభద్రస్వామిని పేడతో తయారు చేసిన పిడకలతో కొట్టి అవమానించాలని చూస్తారు. ఈ విషయం తెలుసుకున్న వీరభద్రస్వామి భక్తులు అమ్మవారు ఉండే ఆలయం వైపు వీరభద్రస్వామిని వెళ్లవద్దని వారించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. అలా ఇరు వర్గాల మధ్య పిడకల సమరం జరుగుతోంది. స్వామి భక్తులు, అమ్మవారి భక్తులు మధ్య జరిగే పిడకల సమరం ఇప్పటికీ అలానే కొనసాగుతోంది. త్రేతాయుగం నుంచి వస్తుంది. అప్పుడు దేవతలు రాళ్ళతో ఆడినారు. ఇప్పుడు పిడికలు చేసుకొని ఇది కొన్ని తరాల నుంచి ఇక్కడ దేవాలయం నిర్మాణమైనప్పటి నుంచి ఆడుతున్నారు. కాళికాదేవి వర్గం అవుతుంటుంది, వీరభద్ర స్వామి వర్గం అవుతుంటుంది. రెండు వర్గాలు పోరాడతాయి. అక్కడ వాళ్ళకి దెబ్బలు తగిలినా, ఇక్కడ వాళ్ళకి దెబ్బలు తగిలినా ఎవరు శత్రువుగా చూసుకోం. మేమైతే ఆయన వాటిగా మాకు పంటలు కూడా బాగా పండుతాయి. ఆయన ఆధారము. ఏదన్నా దెబ్బలు తగిలినా, చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా ఆయన ఆధారము. కంటికి ఏమన్నా తగిలినా ఆయన అభిషేకం తీయటము, కండ్లో వేసుకుంటే ఒక 4 రోజులు 5 రోజుల లోపల ఏ గాయము ఉండదు. ఇది పక్కనుండే గ్రామాలు కూడా భక్తితోన పిడకల సంబరంలో పాల్గొంటారు. ఇక్కడ గిడ్డయ్య స్వామి, కాతిరికాయ స్వామి, కారమంచి వీరపులు రెడ్డి, ఇక్కడ కొండెనకల చౌడేశ్వరి దేవి, వీళ్ళందరూ కూడా వీరభద్ర స్వామి దేవునికి సపోర్ట్ గా ఉంటారు. త్రేతాయుగంలో నిర్మించిన కైరుప్పల ఆలయంలో ఈ వేడుకను బ్రహ్మదేవుడు ప్రారంభించినట్లు చెబుతారు. పిడకల సమరంలో దెబ్బలు తగిలిన భద్రకాళి అమ్మవారు, వీరభద్రస్వామి వార్ల భక్తులు ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు. అక్కడ ఉన్న విభూతిని రాసుకుని ఇరు వర్గాల భక్తులు వారి వారి ఇళ్లకు వెళతారు. బ్రహ్మదేవుడు త్రేతాయుగంలో భక్తులకు అలా చేయాలని చెప్పినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. నాటి నుంచి నేటి వరకు ఇదే ఆచారం కొనసాగుతోంది. త్రిమూర్తుల ఆలయంలోని శ్రీ కాళికామాత, వీరభద్రస్వామి విగ్రహాల ఏర్పాటు చేసి పిడకల సమరం ముగిశాక భద్రకాళి, వీరభద్రస్వామిల కళ్యాణం నిర్వహిస్తారు. ఉగాది పండగకి బ్రహ్మోత్సవాలు ఇక్కడ మొదలెడతామండి. ఉగాది పర్వదినము నుగ్గులాట ఉంటుంది. ఉగాది మరుసటి రోజు పంచమి రోజు 3వ తారీఖు రథోత్సవం ఉంటుంది. అమ్మవారిది భద్రకాళి సమేత వీరభద్రస్వామి, పార్వతీ పరమేశ్వరులు రథోత్సవం ఉంటుంది. పూర్వం ఇది త్రేతాయుగం నాటి త్రిశంకు మహారాజు నిర్మించిన త్రిమూర్తుల దేవాలయము, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. తదనంతరం అనాది కాలం తర్వాత వీరభద్రస్వామి అక్కడ అంద్రీ నదిలో నివాసం ఉంటూ పశువులు నేపుతూ ఉన్నారు. తర్వాత ఆ స్వామివారిని ఇక్కడ తీసుకొచ్చి వెలసించడం జరిగింది. అప్పటి నుంచి ఇది త్రిశంకు మహారాజు నిర్మించిన త్రిమూర్తుల దేవాలయం అయిన వీరభద్రస్వామి వచ్చిన తర్వాత వీరభద్రేశ్వర స్వామి దేవాలయంగా అభివృద్ధి దినదినం అభివృద్ధి చెందుతూ చాలా గొప్పగా జాతర జరుగుతుంది. నుగ్గులాట చాలా బాగా ఉంటుంది. ప్రతి ఏటా ఉగాది ఉత్సవాలలో భాగంగా స్వామివార్ల పిడకల సమరం జరిగే కొన్ని నిమిషాలకు ముందు కారుమంచి గ్రామం నుంచి ఒక రెడ్డి కుటుంబం సభ్యులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం గుర్రంపై కైరుపల గ్రామానికి ఊరేగింపుగా వస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వారి ప్రత్యేక పూజలు నిర్వహించిన కొన్ని నిమిషాల తర్వాత గ్రామస్తులు ఇరు వర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకుంటారు. ఈ సాంప్రదాయ క్రీడను కొన్ని తరాలుగా గ్రామస్తులు జరుపుకోవడం విశేషం. దీన్ని చూడ్డానికి వేలాదిగా జనం వస్తారు. పిడకల సమరం ముగిసిన తర్వాత రోజున శ్రీ భద్రకాళి అమ్మవారికి, వీరభద్ర స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణం చేర్పిస్తారు. ఈ వేడుకను కన్నుల పండుగ జరుగుతుంది.